అసలు హామీలు ఇచ్చి నెరవేర్చింది ఎవరు? హామీలు ఇచ్చి నెరవేర్చడానికి క్రెడిబిలిటీ అంటారా? హామీలు ఇచ్చి ఎగ్గొట్టడానికి క్రెడిబిలిటీ అంటారా? చెప్పిన మాట మీద నిలబడకపోవడాన్ని క్రెడిబిలిటీ అంటారా? చెప్పింది చెప్పినట్టుగా కరోనా లాంటి కష్టకాలంలో కూడా అమలు చేసిన నాయకుడికి క్రెడిబిలిటీ ఉందంటారా? మీరే చెప్పాలి. ప్రజల్ని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా మోసం చేసిన వాళ్ళని, క్రెడిబిలిటీ ఉన్న నాయకులని ఎవరైనా అంగీకరిస్తారా? ఇప్పుడే కాదు, 2014 ముందు ఎన్నికలు తీసుకోండి. రైతు రుణమాఫీ దగ్గర మొదలుకొని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలైనవి. మళ్ళీ మొన్న 2024 ఎన్నికల ముందు సూపర్ 6 అని రకరకాల హామీలు, ఆడబిడ్డ నిధి, ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్లు నిండితే 1500 వేస్తానని, ఇలా రకరకాల హామీలు ఇచ్చి నిలబెట్టుకోకపోవడమే కాకుండా సూపర్ 6 సూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటున్న దాన్ని క్రెడిబిలిటీ అంటారా? దేన్ని క్రెడిబిలిటీ అంటారని నేను అడుగుతున్నా. కొన్ని ఎన్టీఆర్ గురించి ఏమన్నా చెప్తారేమో. ఎగ్జాంపుల్, ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని ఏదో పెడతా ఉన్నారు 1750 కోట్లు ఖర్చు పెట్టి. ఈ విగ్రహం ప్రభుత్వం డబ్బుతో పెడతారా, లేదా పార్టీ డబ్బులతో పెడతారా, లేదా కుటుంబమే డబ్బులు ఖర్చు పెట్టి పెడతారా అనేది ఒక ఏమైనా క్లారిటీ ఇస్తారేమో ఈ వేదిక నుంచి అనుకున్నా. ఏకంగా 1750 అడుగుల 1750 కోట్ల ఖర్చుతో విజయవాడ నడిబొడ్డున పెట్టిన అంబేద్కర్ గారి విగ్రహానికన్నా ఎత్తుగా మీరు నిర్మాణం చేయాలనుకున్న విగ్రహం గురించి మీరు మాట్లాడతారేమో. ఆ నిధులు ఎలా ఖర్చు పెడతారో చెప్తారేమో అనుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లతో ఒక్కొక్క కాలేజీ పెడితే, మెడికల్ కాలేజీ, వాటన్నిటినీ కూడా అవసరం లేదు, నిధులు లేవు అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తూ, ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడమే క్రెడిబిలిటీ అని మీరు అనుకుంటూ, ఇవాళ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఈ రాష్ట్రంలో అప్పులు చేసి పెద్ద పెద్ద వందల వేల కోట్లతో విగ్రహాలు పెట్టడానికి మీరు సిద్ధమవుతూ ఉన్నారు. ఇదేదైనా క్లారిటీ ఇస్తారేమో అని అనుకున్నాం. మీరు అత్యంతగా ప్రేమించే ఎన్టీఆర్ గారి పేరు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగిస్తారా లేదా మీరేమన్నా వేదిక మీద చెప్తారేమో అనుకున్నాం. ఇవేం చెప్పలే. ఈ రాష్ట్రంలో పప్పు బెల్లాల కన్నా చౌకగా భూముల్ని ప్రైవేటు వారికి, కార్పొరేట్ కంపెనీలకి దోచిపెడుతున్నది చంద్రబాబు నాయుడు గారు, అవునా కాదా? ఎందుకు మీకు లులు మీద ప్రేమ? విశాఖపట్నంలోని, విజయవాడలోని వేల కోట్లు ఖర్చు అయ్యాయి, వేల కోట్ల విలువయ్యాయి భూముల్ని. ఎందుకు మీరు లులుకి పప్పు బెల్లాలాగా తిరిగి ఇచ్చేస్తా ఉన్నారు? లులు మాల్ కోసం ఇంచుమించుగా 3000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఇటు విశాఖపట్నంలోనూ అటు విజయవాడలోనూ మీరు కట్టబెడుతున్నమాట నిజమా అబద్ధమా? ఎకరం 150 కోట్లు ఉన్న భూమిని, అంటే సుమారు 2000 కోట్ల రూపాయల విలువైన భూమిని మీరు 99 ఏళ్లకి రాసిస్తున్నమాట నిజమే కదా? దీన్ని ఏమంటారు చంద్రబాబు నాయుడు? మాఫియా పనులు అంటారా, ఇంకేమన్నా అంటారా అని అడుగుతున్నాం మేము. పైగా అక్కడ లులు మాల్ కట్టే వరకు లీజ్ ఉండదు. ఆ స్థలంలో 13.5 లక్షల చదరపు అడుగులు భూములు నిర్మాణాలు చేస్తే అందులో 3,30,000 అడుగుల నిర్మాణాలు అమ్మేసుకోవచ్చు అంట లులు. ఇదే కాకుండా వాళ్ళకి అడిగిన ప్రతి అంశంలోనే మీరు మేలు చేస్తూ నిర్ణయాలు తీసుకుని జీవోలు ఇచ్చారా లేదా అని మేము అడుగుతున్నాం. దీంతోపాటు విజయవాడలో ఆర్టీసీ భూమి 4 ఎకరాల 15 సెంట్ల భూమిని 99 ఏళ్లకి నడి మధ్యలో, నగరం నడి మధ్యలో మాల్ కోసం ఇంచుమించుగా అక్కడ 600 కోట్ల రూపాయల విలువైన భూమిని మీరు ఇస్తూ ఉంటే లులు పెట్టుబడి పెట్టేది 156 కోట్లు. దీన్ని స్కామ్ అంటారా, ఏమంటారు? మీరేమన్నా ఈ రాష్ట్రానికి ఓనర్లు అనుకుంటున్నారా? ఈ రాష్ట్రాన్ని ప్రజలు మీకు రాసిచ్చారనుకుంటున్నారా? జస్ట్ మీరు కస్టోడియన్స్ మాత్రమే. వాళ్ళది కాదు ఇది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీరావు అనే ఆయనకి, ఐఎంజీ భారత్ అనే కంపెనీకి వందలాది ఎకరాలు గచ్చిబౌలిలో ఎకరం 50,000 రూపాయలకి ఇస్తే అది పెద్ద స్కామ్గా మారి అది కోర్టుల్లో ఇప్పటి వరకు నడుస్తున్న మాట అబద్ధమా? భూములు పంచేది మీరు, పంచుకు తినే కార్యక్రమాన్ని ప్రోత్సహించేది మీరు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుపడే విధంగా విధాన నిర్ణయాలు తీసుకునేది మీరు భూముల్లో మాఫియాలు జరుగుతున్నాయి, స్కాములు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినాయని ఏ విధంగా చెబుతారని అడుగుతున్నా. చివరికి జిఎంఆర్ సంస్థకు కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సపోర్ట్ చేశారో ఆ సంస్థ దగ్గర కూడా మీకు ఇంత ల్యాండ్ అవసరం లేదు, 500 ఎకరాలు ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీరేం చేశారు? వచ్చి మళ్ళీ 500 ఎకరాలు కూడా వాళ్ళకే కట్టబెట్టారు.
మీరొచ్చి ప్రపంచానికి నీతులు చెప్తారు. ఇంకా లోపలికి వెళ్తే నాయుడుపేట దగ్గర నుంచి ఏ మూల చూసినా సత్యసాయి జిల్లా మడకశిర దాకా భూముల పందేరం తప్ప ఇంకేం చేస్తున్నారని అడుగుతున్నా. అమరావతిలో మీరేం చేశారు? అమరావతిలో మీ భూ పంపిణీ కార్యక్రమం ఏం జరుగుతుంది? మేము వస్తే ఉచిత ఇసుక ఇస్తాం అని పెద్ద ప్రచారం చేశారు. ఇవాళ ఎక్కడైనా సరే ఒక లారీ చివరికి గోదావరి పక్క ఉన్న గ్రామాల్లో కూడా 18,000 నుంచి 30,000 రూపాయలకి ఇసుక అమ్ముతున్నారు. ఈ రీచ్లందరూ ఎవరు నిర్వహిస్తున్నారు? శాండ్ రీచ్లు ఎవరు నిర్వహిస్తున్నారు? మీ పార్టీ నాయకులు, మీ పార్టీ ప్రజాప్రతినిధులు నిర్వహిస్తున్నారు. చివరికి స్టాక్ యార్డులు కూడా మీ వాళ్ళే నిర్వహిస్తున్నారు. మీరొచ్చి దేశానికి నీతులు చెప్తారు. ఇవాళ ఇసుకని అక్రమ వ్యాపారం చేసేది మీరు. 2014-19 మధ్య ఏర్పేడు అనే దగ్గర మీ అక్రమ ఇసుక దందాకి లారీలతో తొక్కిచ్చేస్తే సుమారు 15 మంది చనిపోయిన సంఘటన మాకు ఇంకా గుర్తుంది. చూసాం, నిన్న కూడా ఒక మీడియా సంస్థకి విశాఖపట్నంలో హైవే పక్కన 75 సెంట్లు భూమి ఉచితంగా ఇచ్చిన సంఘటన. ఒక మీడియా అధిపతికి టీటీడీ చైర్మన్ ఇస్తారు, ఇంకొక ఆయనకి ఇంకొక పదవి ఇస్తారు, ఇంకొక ఆయనకి ఇంకొక మేలు చేస్తారు. కేవలం మీడియా మీద ఆధారపడి అబద్ధాలని వండి వార్చి ప్రచారం చేస్తూ రోజులు వెళ్లదీస్తున్న మాట నిజమా అబద్ధమా? చెప్పమంటే చెప్తాం ఇంకా డీటెయిల్గా ఏ మీడియాకి ఏం చేశారు. ఇవి కాకుండా ఒక ఫ్యాక్టరీ నడిపినట్టుగా ఒక సోషల్ మీడియా యూట్యూబ్లో నడిపి ఎవడో నోరెత్తితే వాళ్ళ మీద బురద జల్లేడు, అడ్డగోలుగా మాట్లాడడం, ఇంకా లిక్కర్ గురించి మాట్లాడుతున్నారు. సిగ్గు శరం అనేది భగవంతుడు మీకు పెట్టలేదని ఈ లిక్కర్ గురించి మాట్లాడేటప్పుడల్లా అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో పాపం మహానుభావుడు ఎన్టీ రామారావు గారు నిన్నే వర్ధంతి అయింది. మద్య నిషేధం విధించింది ఎవరు? ఈ రాష్ట్రంలో మద్య నిషేధాన్ని విధించిన ఎన్టీ రామారావు గారు ఆయన్ని గద్దె దింపి ఆయన్ని సీఎంగా పదవీచ్యుతుడిని చేసిన కొద్ది రోజులకే ఈ రాష్ట్రంలో మళ్లీ మద్య నిషేధాన్ని ఎత్తేసి మద్యాన్ని ఏరులై పారించిన ఆనాటి పరిపాలన దక్షుడెవరు అని అడుగుతున్నాం మేము. మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు? బెల్ట్ షాపులకి సృష్టికర్త మీరు. ఇవాళ చూపిస్తుంటే పొద్దున్నే చూస్తే అసలు వేలాదిగా బెల్ట్ షాపులు పండగ ముందు రోజు అనుకుంటా ప్రతి బాటిల్కి 10 రూపాయలు అధికారికంగా వడ్డించారు. నకిలీ మద్యాన్ని తయారు చేసే ఇండస్ట్రీస్ అనధికారికంగా ఒక ఆర్ఓ ప్లాంట్లు పెట్టినట్టుగా పెట్టిన చరిత్ర మీ పార్టీది, మీ ప్రభుత్వానికి కాదా అని అడుగుతున్నాను. ఈ నెల 1 నుంచి 17 వరకు 24.64 లక్షల మద్యం కేసులు, 11,36,000 బీర్ కేసులు, బీర్ బాక్సులు అమ్ముడుపోయినాయి రాష్ట్రంలో. అక్షరాల 1797,57 కోట్ల విలువైన మద్యాన్ని ఈ సంక్రాంతి సీజన్లో అమ్మారు. గత ఏడాది కంట ఇది 266.39 కోట్ల అమ్మకాలు ఎక్కువ. 11,500 ఎకరాల్లో గంజాయి తోటల్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ధ్వంసం చేసింది. ఎక్కడైనా గంజాయి అనేది కనిపిస్తే ఉక్కుపాదం తాంచేయమని ఆదేశాలు ఇచ్చింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా గంజాయి దొరుకుతుంది. డీలర్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్టుగా నడుస్తూ ఉంటే అది తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడతారా? ఆయన ప్రభుత్వానికి అంటగడతారా? ఇంకా ప్యాకార్డ్ క్లబ్లు అయితే మనం చెప్పక్కర్లే, అధికారికంగానే అనుమతులు ఇచ్చినట్టుగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు.